Hello dear aspirants, freshers and learners. Welcome to Telugu One Academy. So today I am going to introduce the rise of Magadha. The way that the Magadha became super paramount power. Paramountcy or the contemporary 6th century BC. Magadha enjoyed the paramountcy or the 15 Mahajanapadas. And this became a strong and a powerful empire throughout the Indian subcontinent. Let us discuss the factors responsible for the rise of Magadha. Rise of Magadha. Magadha Vizrumbana. Magadha Vizrumbana. Geographical position. Geographical position. The first factor, that is geographical position. వీటిని మనం 4 ఫ్యాక్టర్స్లో తీసుకురావచ్చు. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. దీస్ 4 ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. కానీ కొన్ని నిర్దిష్ట అంశాలు మగధను అత్యంత మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాయి. ఆ అంశాలు ఏంటి? మొట్టమొదట జాగ్రఫికల్ పొజిషన్ ఆఫ్ మగధ. సో ద మగధ స్టేట్ ఆర్ కింగ్డమ్ was surrounded by 5 different hills, and the capitals of Magadha, Rajgir, was surrounded by the hills, and another capital, that is Pataliputra, was situated on the banks of river Ganga, Gandak and Son, which is very easiest accessibility to travel through the boats from Patna, and had interconnectivity with other states like Anga and so many షోడశ మహాజనపదాస్. ఈ పాటలీపుత్రానికి ఒక అరుదైన లక్షణం ఉంది. అదేంటంటే ఈ గంగా, గండక్, సోన్ నదుల తీరాన ఆవిర్భవించి ఉన్న ఇది ఆ నదుల ద్వారా పక్క రాజ్యాలకు ప్రయాణించగల అద్భుతమైన ఆ యాక్సెసిబిలిటీ పాటలీపుత్రానికి ఉంది. రైట్, ముఖ్యంగా వస్తువుల రవాణా చేయడానికి కానివ్వండి, అదేవిధంగా ఎగుమతులు చేయడానికి కానివ్వండి, వర్తక వ్యాపారాలు నిర్వహించడానికి కానివ్వండి, ప్రయాణాలు ఫర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, రవాణా చేయడానికి ఒక చోట నుండి మరొక చోటికి అద్భుతమైన రవాణా మార్గాలుగా ఈ నదులు అద్భుతమైన పాత్రను పోషించాయి. మగధకు ఒక శత్రువులని రాజ్యంలోకి ప్రవేశించడానికి అనువుగా లేకుండా శత్రు రక్షణ ఇచ్చే దుర్భేద్యమైన కొండలు చుట్టూ కనిపిస్తాయి. రాజ్గిర్ చుట్టూ గిరిరజం అని కూడా పిలుస్తాం ఈ రాజగృహాన్ని. కారణం ఏంటంటే గిర్ అంటే కొండలు, చుట్టూ శత్రు శేషాన్ని చొరబడకుండా, రాజ్యంలోకి చొరబడకుండా శత్రువుల్ని కట్టడి చేయగలిగే ఒక సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన ఒక భద్రత ఉంది. దుర్భేద్యమైన కొండలతో ఒక ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన భద్రత, ఈ న్యాచురల్ ప్రొటెక్షన్ అనేది మగధకు పూర్తి స్థాయిలో కల్పించబడింది. మగధ వాజ్ సరౌండెడ్ బై అ బ్యూటిఫుల్ హిల్స్ విచ్ గివ్స్ న్యాచురల్ ప్రొటెక్షన్ టు Magadha. So this is how Magadha enjoyed the natural protection. ఈ జాగ్రఫికల్ ఫీచర్స్లోనే అంతర్భాగంగా మనం చర్చించుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే ద ఫర్టైల్ ల్యాండ్స్ ఇన్ మగధ. మగధలో ఉన్న ఈ అల్యూవియల్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో గంగా యమునా పరివాహక ప్రాంతంలో అత్యంత ఎక్కువ దిగుబడిని, ఉత్పత్తిని ఇవ్వగలిగిన నేల సారవంతత మగధకు సహజ సిద్ధంగా ఒక వరంలా వచ్చింది. ఇట్ ఈస్ రియలీ అ న్యాచురల్ గిఫ్ట్ దట్ మగధ హ్యాడ్ అ ఫర్టైల్ ల్యాండ్స్, అండ్ హియర్ మగధ రిసీవ్డ్ ద హ్యూజ్ ప్రొడక్షన్ in the form of food
అండ్ కమర్షియల్ కాష్ క్రాప్స్, ఆహార వాణిజ్య పంటల రూపంలో మగధ అనేది విస్తృతమైన ఉత్పత్తిని పొందింది. And this surplus led to the trade and commerce, and while performing these trading activities, Magadhan people received huge profits, and the king started collecting the taxes on the profits received by the people in the form of land revenue. And finally, the kingdom became more prosperous and fabulous, and no one can stop the rise of Magadha. That was the situation. రైట్, ఆ విధంగా మగధ అనేది ఎప్పుడైతే పన్నుల రూపంలో రాజ్యం పూర్తిగా ఒక ధనిక రాజ్యంగా మారిపోవడంతో, సిద్ధ సైన్యాలను నిర్వహించడంతో ఇక మగధ అనేది ఒక అజేయ శక్తిగా నిలబడింది. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ టింబర్. ద అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ టింబర్. ముఖ్యంగా ఈ ముడి వస్తువులు ఎక్కువగా ఈ మగధ ప్రాంతంలో లభ్యమవుతున్నాయి. రా మెటీరియల్, ఈ రా మెటీరియల్తో పాటు ముఖ్యంగా టింబర్, దట్టమైన అరణ్యాల నుంచి వచ్చే కలప. ఈ కలపతో మగధ ఎన్నో సాధనాలను నిర్మించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఓడల నిర్మాణం చేయడం, రైట్, పడవల నిర్మాణం చేయడం, ఆ పడవల ద్వారా వస్తువుల్ని ఒక చోట నుండి మరొక చోటికి నదుల ద్వారా రవాణా చేయడం. ఈ విధంగా ఈ వర్తకం అనేది అభివృద్ధి చెందింది ట్రాన్స్పోర్ట్ బాగా ఉండడంతో. ఈ ట్రాన్స్పోర్ట్కి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్లో ప్రధాన పాత్రను పోషించే ఓడలు కానివ్వండి, పడవలు కానివ్వండి, వీటికి అవసరమైన టింబర్, కలపను అందించే ఆ దట్టమైన అరణ్యాలు మగధలో ఉండడం, ముడి సరుకులు ఎక్కువగా మగధలో ఉండడం, విస్తృత వ్యాపారాల్లో భాగంగా అటవీ ఉత్పత్తులను ఒక చోట నుండి మరొక చోటికి తరలించి రైట్ సొమ్ము చేసుకోవడం, వ్యాపారంలో లాభాలు గడించడం, ఇటువంటి అంశాలు సహజ సిద్ధంగా మగధకి వరించాయి, ఒక వరంలా వరించాయి. అండ్ నెక్స్ట్, లార్జ్ ఆర్మీ, సిద్ధ సైన్యాలు, అశేషమైన సైన్యం. రైట్, ఈ కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు ప్రతిపాదించిన సప్తాంగ సిద్ధాంతం, సప్తాంగములు అనే లక్షణాన్ని మగధ సాధించింది. సో వాట్ 7 limbs ఆఫ్ ఏ స్టేట్ ఆర్ ఏ కింగ్డమ్ టు బికమ్ అన్ ఎంపైర్. ఒక రాజ్యం ఒక సామ్రాజ్యంగా మారాలంటే సప్తాంగములు ఉండాలని కౌటిల్యుడు సప్తాంగ సిద్ధాంతాన్ని బోధించాడు. ఈ సప్తాంగ సిద్ధాంతంలో దెర్ ఆర్ 7 limbs విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టు అ కింగ్డమ్ ఆర్ అన్ ఎంపైర్. వాట్ ఆర్ ద 7 limbs? లిమ్స్ అంటే అవయవాలు అంటుంటాం, రైట్. అంగము అంటే అవయవాలు. సప్త మీన్స్ 7 limbs are there, and these are very important. Swamin, the king must efficient, and he must have strong qualities. The happiness of the king is always lies in the happiness of his subjects, and this should be the quality and the view and nature of the king. అంటే రాజు యొక్క స్వభావం ఎలా ఉండాలంటే తన సంతోషాన్ని ఎప్పుడు తన యొక్క రాజ్యంలో నివసిస్తున్న ప్రజల సంతోషాల్లో, ప్రజల యొక్క సుఖ సంతోషాల్లోనే అతడు చూసుకోవాలి. అప్పుడే ఆ రాజ్యం సంక్షేమంగా 10 కాలాల పాటు గొప్పగా నిర్వహించబడుతుంది. అదర్వైజ్ ఆ రాజ్యంగా ఉండదు. ఎన్నో అరాచకాలు రాజ్యం వెళ్తాయి. ఎప్పుడైతే సుపరిపాలన ఉండదో అప్పుడు ఆ రాజ్యం పతనావస్థకు చేరుకునే అవకాశం ఉంటుంది అంటూ చాణక్యుడు సప్తాంగ సిద్ధాంతంలో చాలా క్లుప్తంగా వివరించాడు. అక్కడ ఒక మాట అంటాడు, రాజు ఎప్పుడైతే బలహీనుడు అవుతాడో అప్పుడే రాజుపై తిరుగుబాట్లు జరుగుతాయి. అవి ప్రజా తిరుగుబాట్లు కావచ్చు, అవి తన కింద పనిచేస్తున్న సేనాని, మంత్రి ఎవరైనా కావచ్చు, తిరుగుబాటు చేయొచ్చు. సో ద కింగ్ మస్ట్ ఎఫిషియంట్ అండ్ సఫిషియంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్
రాజు శక్తి సంపన్నుడై ఉండాలి, మంచి వివేక ఆలోచనలు తెలివితేటలు ప్రదర్శించగలగాలి. అవి లేనప్పుడు మానసికంగా రాజు బలవంతుడు కానప్పుడు ఆ రాజు రాజుగా చలామణి కాలేడు, తన యొక్క స్థానాన్ని పదిలపరుచుకోలేడు. When the king is not consolidating his position, then what would be the status of the kingdom? Right? We cannot imagine the welfare of the kingdom. We cannot imagine the sustainability of the kingdom. And that may be demolished and that may be destroyed by the commander-in-chief or the minister under the king. When the king is inefficient and weak, then the kingdom will be destroyed or the kingdom will be usurped by someone. సో ఆ విధంగా రాజ్యం అనేది పూర్తిగా పరుల యొక్క వశం అవుతుంది. The kingdom will be dethroned. The king will be dethroned and మంత్రి or some commander-in-chief will come to the throne. So this will be the situation. ఈ విధంగా సిచ్యువేషన్ అనేది పూర్తిగా తారుమారైపోతుంది. అందుకు రాజు అనేవాడు చాలా బలవంతుడై ఉండాలి అంటున్నాడు కౌటిల్యుడు తన యొక్క చాణక్య నీతిలో సప్తాంగ సిద్ధాంతంలో. కింగ్ మస్ట్ బి ఎఫిషియంట్. వీక్ కింగ్ ఎప్పుడు రాజ్యానికి రాలేడు. అండ్ మైట్ ఈజ్ రైట్. మైట్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద కింగ్. మైట్ ఈజ్ రైట్. జిస్కే హాత్ మే లాఠీ ఉసి కా కామ్. ఎవరి చేతుల్లో బలం ఉందో వాడే రాజు అవుతాడు. బలహీనుడు ఎప్పుడు రాజు కాలేడు. రాజు అనేవాడు సమర్థుడై ఉండాలి, పాలనాదక్షుడై ఉండాలి, అపూర్వమైన తెలివితేటలు మరియు వివేకపు ఆలోచనలు కలిగి ఉండాలి. సో మంత్రి, మినిస్టర్ షుడ్ బి ఆల్సో స్ట్రాంగ్, హూ గివ్స్ పర్ఫెక్ట్ అడ్వైజెస్ అండ్ సజెషన్స్ ఇన్ ఆర్డర్ టు ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సమర్థమైన పరిపాలన కోసం ఈ మంత్రి అనేవాడు రాజుకు సలహాలు ఇవ్వడం, వాటిని అమలుపరచడం చేయగలగాలి. నెక్స్ట్, కోశ. ఆల్వేస్ దిస్ మంత్రి సబార్డినేట్ టు ద కింగ్, షుడ్ నాట్ డామినేట్. రైట్. మంత్రి అనేవాడు రాజు కింద పనిచేస్తూ ఉండాలి, రాజు యొక్క ఆజ్ఞకు లోబడే పని చేయాలి. రైట్. లేకపోతే ఇక్కడ తారుమారై మంత్రి సింహాసనాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది, రాజ్యం తారుమారయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కోశ. కోశ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోశ మీన్స్ ట్రెజర్. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఉండాలి. ఆదాయ మార్గం లేనిదే రాజ్యాన్ని మనం ఊహించుకోగలుగుతామా? వీ కెనాట్ ఇమాజిన్ ద స్టేటస్ ఆఫ్ ఎ కింగ్డమ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎ కింగ్డమ్ వితౌట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఉండాలి. ఆ ఆదాయ మార్గాన్ని భద్రపరిచే సామర్థ్యం కూడా రాజ్యానికి ఉండాలి. అందుకే కోశ ప్లేడ్ వైటల్ రోల్ అండ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎఫిషియంట్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సుపరిపాలన అందించాలంటే రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరియు సైన్యం కోసం, రక్షణ కోసం, రాజ్యాన్ని విస్తరించడానికి, యుద్ధాల్లో ఖర్చు చేయడానికి, అదే ప్రజా సంరక్షణ కోసం రాజ్యానికి ఆదాయ మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ కౌటిల్యుడు సప్తాంగ సిద్ధాంతంలో చెప్తున్నాడు. అదేవిధంగా జనపద. అండ్ ఇంత ఉండి కూడా జనపదాలు లేకపోతే, జనపదాలు లేని రాజ్యాన్ని మనం ఊహించుకోలేం. వీ కెనాట్ ఇమాజిన్ ఎ స్టేట్ ఆర్ ఎ కింగ్డమ్ వితౌట్ ద టెరిటరీస్. టెరిటరీస్ అనేటివి కీలకమైనవి. భూభాగాలు లేనిదే మనం రాజ్యాన్ని ఊహించుకోగలుగుతామా? ఎప్పటికీ అది జరగదు. సో అట్ ద సేమ్ టైం బల, ఆర్మీ. బల అంటే ఆర్మీ, చతురంగ బలాలు, అశ్వదళం, పదాతి దళం, గజబలం మరియు రథబలం. ఈ 4 బలాలు ఉండాలి. ఈ 4 బలాలు చతురంగ బలాలు అంటాం. ఈ చతురంగ బలాల గురించి ప్రస్తావన కౌటిల్యుడు సప్తాంగ సిద్ధాంతంలో చాలా క్లుప్తంగా ఇచ్చాడు. ఆర్మీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ప్లేడ్ ఎ కీ రోల్ ద సస్టైనబిలిటీ, ద ప్రొటెక్షన్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యాన్ని రక్షించడంలో
ఈ ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా సిద్ధ సైన్యాలు కానివ్వండి, సైన్యం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది అంటున్నాడు. రైట్, అందులో క్యావెలరీ అశ్వదళం, ఇన్ఫాంట్రీ పదాతి దళం లేదా కాల్బలం, ఫుట్ సోల్జర్స్ అంటుంటాం, కాలినడకన యుద్ధం చేసే సైన్యం. క్యావెలరీ అశ్వదళం గుర్రాలను సైన్యంలో ఉపయోగించడం. అదేవిధంగా ఎలిఫాంట్రీ బలిష్టమైన ఈ ఏనుగుల్ని సైన్యంలో ఉపయోగించడం, ఏనుగుల్ని యుద్ధాల్లో ఉపయోగించడం, దట్ ఈజ్ ఎలిఫాంట్రీ. ద సేమ్ గజబలం అంటాం దాన్నే. అదేవిధంగా రథబలం, చారియాట్స్ రథాలను కూడా యుద్ధాల్లో ఉపయోగించడం. ఈ విధంగా ఈ సైన్యంలో చతురంగ బలాల యొక్క ఆవశ్యకతను కౌటిల్యుడు చాలా క్లుప్తంగా వివరించాడు. దుర్గా అంటే కోట, ఒక బలమైన కోట. కోట లేనిదే రాజ్యం 10 కాలాల పాటు సుస్థిరంగా అభివృద్ధి జరగదు. కోట అనేది ఒక రాజ్యానికి రక్షణ కుడ్యంగా, కోట చుట్టూ రక్షణ కుడ్యం, ఏ ఫోర్టిఫైడ్ వాల్, ఏ సొఫిస్టికేటెడ్ వాల్ షుడ్ బి ఇంపార్టెంట్ అండ్ దట్ షుడ్ బి వెరీ వెరీ ఎసెన్షియల్ అకార్డింగ్ టు సప్తాంగ థియరీ ఆఫ్ చాణక్య. అదేవిధంగా దుర్గా మీన్స్ సెటడల్ ఆర్ ఏ ఫోర్ట్ విత్ ఎ ఫోర్టిఫైడ్ వాల్. అండ్ మిత్ర మీన్స్ అలియన్స్, మిత్రపక్షాలు ఉండాలి. మన పొరుగు రాజ్యాలు మనతో స్నేహ సంబంధాలను, దౌత్య సంబంధాలను కలిగి ఉండాలి. రైట్, ఎప్పుడు శత్రుత్వం ఉంటే అక్కడ అభివృద్ధి నోచుకోదు. శత్రుత్వం ఉంటే ఎప్పుడు యుద్ధాలే జరుగుతుంటే అభివృద్ధి అనేది పూర్తిగా వినాశనం అవుతుంది, కుంటుపడుతుంది. సో ఫర్ ద సస్టైనబుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ we must have diplomatic relations, friendly alliance and friendly relations with our neighbor territories or kingdoms. So these all things were mentioned in Kautilya's Saptanga theory. Next, rise of towns and use of metal and money. So rise of towns, పెద్ద మహానగరాల ఆవిర్భావం జరిగిందమ్మా. మహానగరాల ఆవిర్భావం జరిగింది. మరి ముఖ్యంగా మగధకున్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, సప్తాంగ థియరీలో కౌటిల్యుడు బోధించిన సప్తాంగములైన స్వామి, మంత్రి, జనపద, కోశ, దుర్గ, బల, మిత్ర, ఇవన్నీ లక్షణాలు మగధకు వరించాయి, ఒక కానుకగా వరించాయి. ఇవన్నీ లక్షణాలు మగధ సామ్రాజ్యానికి పుష్కలంగా ఉన్నాయి. అందుకే మగధ సామ్రాజ్యం అద్భుతంగా ఒక మహా సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. వీటితో పాటు మగధ సామ్రాజ్యానికి రైట్ 2 ప్రధాన నగరాలు ఉన్నాయి, పాటలీపుత్రం మరియు రాజగృహం. ఈ పాటలీపుత్రం అయితే ఒకవైపు ఎగుమతుల్ని చేసి వర్తక వ్యాపారాలకు, రవాణాకు మరియు అభివృద్ధికి చాలా దగ్గరగా ఉండడంతో మగధ సామ్రాజ్యం ఆర్థికంగా, రాజకీయంగా ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది. సో అదేవిధంగా రాజగృహం అనేది ప్రకృతి సిద్ధమైన భద్రతను కలిగి ఉండడంలో రాజగృహం చుట్టూ కొండలు, దుర్భేద్యమైన దట్టమైన కొండలు, ఈ కొండలు ప్రకృతి సిద్ధమైన భద్రతను రాజగృహానికి అందించాయి. సో ఈ రాజగృహం మరియు పాటలీపుత్రం యొక్క పాత్ర కూడా ఈ మగధ సామ్రాజ్య అవతరణకు, మగధ సామ్రాజ్య నిర్మాణానికి దోహదపడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. యూజ్ ఆఫ్ మెటల్ మనీ, మరి వీరి కాలంలో రైట్ లోహంతో నాణాలను చేయడం మొదలుపెట్టారు. వీటిని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటాం. ఎక్కువగా మౌర్యుల అనంతరం పూర్వ మౌర్యుల యుగంలో పంచ్ మార్క్డ్ కాయిన్స్, విద్దంక నాణాలు అంటుంటాం. వీటిని రాగిని మరియు వెండితో ఎక్కువగా చేయబడ్డాయి ఈ నాణాలు. ఇటువంటి మెటల్ మనీ అనేది కరెన్సీలో ఒక విప్లవాన్ని సృష్టించింది. అప్పటి వరకు వస్తు మార్పిడి పద్ధతి ద్వారానే ఈ వర్తక వ్యాపారాలు నిర్వహించబడేవి. కాకపోతే మొట్టమొదటిసారిగా విద్దంక నాణాలను ఉపయోగించడం వల్ల ఈ వర్తక వ్యాపారంలో ఒక మాధ్యమం విప్లవానికి దారితీసిందమ్మా. రైట్, సో యూజ్ ఆఫ్ మెటల్ మనీ. నెక్స్ట్, అనార్థోడాక్స్ క్యారెక్టర్ ఆఫ్ ద మగధన్ సొసైటీ. అనార్థోడాక్స్ క్యారెక్టర్ ఆఫ్ మగధన్ సొసైటీ. మగధ అనేది సనాతన సాంప్రదాయవాదులకు దూరంగా ఉంది.
సనాతన సిద్ధాంతాలకు దూరంగా ఉంది. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సిద్ధాంతాలు, హైందవ సంస్కారాలు, సనాతన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం లేదు. బ్రాహ్మణ మతంలో, హిందూ ధర్మంలో వడ్డీ వ్యాపారం నిషిద్ధం. రెండవది, వైదిక సాంప్రదాయాన్ని పాటించాలి, జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు నిర్వహించాలి. రైట్. మూడవది, సముద్రయానం చేయకూడదు. రైట్. సముద్రయానం చేస్తే మతాన్ని కోల్పోతాం. ఇటువంటి హైందవ సంస్కారాలు, వేద సంస్కారాలు, వీటన్నిటికీ మగధ అనేది దూరంగా ఉంది. వీటిని ఏమాత్రం పోషించడం లేదు, ఆదరించడం లేదు. రైట్. వడ్డీ వ్యాపారాన్ని ఆపేస్తే అసలు వర్తక వ్యాపారాల్లో లావాదేవీలే జరగవు. వర్తక వ్యాపారాలు పూర్తిగా నేలమట్టం అవుతాయి. రెండవది, సముద్రయానాన్ని నీటిపై ప్రయాణించడం ప్రారంభిస్తే మనకి వ్యాపారం అనేది పూర్తిగా క్షీణిస్తుంది. అదేవిధంగా జంతు బలులను చేస్తే, జంతు బలులను ఎక్కువగా ప్రదర్శించి యజ్ఞయాగాలను నిర్వహిస్తే అసలు అర్థం పర్థం లేని మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ అనిమల్ స్లాటరింగ్స్ ఇవన్నీ దేనికి పనికిరావు. వీటితో అభివృద్ధి అసలు జరగదు. ఇటువంటి స్పిరిచువల్, ఆధ్యాత్మిక చింతనను తెలియజేస్తున్న ఈ వైదిక సంస్కారాలకు దూరంగా మరియు భౌతికాభివృద్ధికి ఎక్కువగా అభివృద్ధి పథం వైపు అడుగులు వేయడంలో ప్రధానంగా తన యొక్క దృష్టిని మరలించడంతో ఈ మగధ అనేది అద్భుతంగా, విపరీతంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా క్షత్రియ ధర్మాన్ని ఎక్కువగా పాటించింది ఈ మగధ. మరియు గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు లాంటి క్షత్రియ బోధనలని మగధ ఆకర్షించింది. వీటినే శ్రామణ మతాలు అంటాం. బౌద్ధ, జైన మతము, అజీవిక మరియు చార్వాక మతం లాంటి అభివృద్ధిని ప్రోత్సహించే మతాలన్నీ శ్రామణ మతాలు. ఈ శ్రామణ మతాలు బ్రాహ్మణ మతానికి, హైందవ సంస్కారాలకి మరియు అనార్థోడాక్స్ పాలసీస్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఆర్ బ్రాహ్మణికల్ డామినేషన్స్ అండ్ బ్రాహ్మణికల్ కస్టమ్స్, బ్రాహ్మణ సంస్కారాలు, సనాతన బ్రాహ్మణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన శ్రామణ సిద్ధాంతాలు లేదా శ్రామణ మతాలను మగధ స్వీకరించింది, వాటిని ఆహ్వానించింది. బ్రాహ్మణ మతాన్ని, బ్రాహ్మణ సాంప్రదాయాలకు దూరంగా ఉండడం వల్ల, హిందూ సాంప్రదాయాలకు దూరంగా ఉండడం వల్ల, సనాతన మార్గానికి దూరంగా ఉండడం వల్ల మగధ యొక్క అభివృద్ధి అనేది 3 పువ్వులు మరియు 6 కాయలుగా వికసించింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ the beautiful asset of Magadha in order to reach to celestial heights and zenith. Kings and ministers. This is also very, very important. Kings and ministers. మగధలో రాజులు చాలా బలమైన వారు. ఎంత బలమైన వారంటే మగధ రాజులు రాజ్యాన్ని పటిష్టంగా నిర్వహించడంలో అరుదైన ఘనతను సాధించారు. మగధను పరిపాలించిన పలు వంశాలకు చెందిన రాజులు గొప్ప ప్రతిభను కనపరిచారు. పరిపాలనలో, రాజ్యాన్ని పటిష్టం చేయడంలో, రాజ్యాన్ని విస్తరించడంలో తమదైన ముద్రను వేసుకున్నారు. సో ద కింగ్స్ ఆఫ్ మగధ వర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ దే హ్యాడ్ ద వేరియస్ క్వాలిటీస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ Chanakya Niti or Saptanga theory. This all qualities are clearly picturized and they had these beautiful features of Saptanga theory and Arthashastra. బలమైన నిర్ణయాలు తీసుకోవడంలో, రాజ్యాన్ని పటిష్టంగా నిర్వహించడంలో, సుపరిపాలనను అందించడంలో, రాజ్యాన్ని విస్తరించడంలో చాలా గొప్ప పాత్రను పోషించారు మగధ పాలకులు. ముఖ్యంగా మగధను పరిపాలించిన వంశాలు ఏవైతే ఉన్నాయో, హర్యంక వంశం కావచ్చు, శిశునాగ, నంద వంశం కావచ్చు మరియు మౌర్య వంశం. హర్యంక, శిశునాగ, నంద అండ్ మౌర్య ఇవన్నీ మగధను పరిపాలించాయి. హర్యంక వంశంలో బింబిసారా, ద ఫౌండర్ ఆఫ్ హర్యంక డైనాసిటీ, నెక్స్ట్ అజాతశత్రు ఆర్ ద పవర్ఫుల్ రూలర్స్ ఆఫ్ మగధ అండ్ దే ఆర్ ద మొనార్క్స్, డిక్టేటర్స్ అండ్ ఆటోక్రాట్స్.
and all the powers were centralized in nature, centralized in the hands of the kings, and the king is equal to God. రాచరిక పాలన అంటాం వీటిని, రైట్. రాజు దైవాంశ సంభూతుడు, రైట్. అందుకే డెసిషన్ మేకింగ్లో కూడా ఎటువంటి లేట్ కావడం లేదు, ఇక్కడ జాప్యం కావడం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కూడా చురుకైన పాత్రను ప్రదర్శించారు. నెక్స్ట్ ఫ్రమ్ శిశునాగా డైనాసిటీ, దిస్ శిశునాగా and Kalashoka, most prominent rulers of Shishunaga. From Haryanka, Bimbisara and Ajatashatru. And from Nanda, Mahapadmananda, the first Sudran to become the ruler of Magadha and to rule ఇండియా. భారతదేశాన్ని ముఖ్యంగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి శూద్రుడు మహాపద్మానందుడు. అండ్ ధననంద, దే ఆర్ warlike people. See, Mahapadmananda and Dhanananda, the ferocious personalities, powerful warriors and great rulers. రాజులకు ఉండవలసిన లక్షణాలన్నీ మనకి మగధను పరిపాలించిన వంశాలు మరియు ఆ రాజులకు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం గొప్పగా వర్ధిల్లడానికి చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు లాంటి గొప్ప గొప్ప రాజులు ఈ మౌర్య రాజ్యాన్ని పరిపాలించడం, ఈ మగధ రాజ్యాన్ని పరిపాలించడం. సో ఆల్ ద డైనాసిటీస్ విచ్ రూల్డ్ మగధ వర్ powerful, and the policies of these kings, like the policy of annexation and the policy of diplomacy, and the policy of matrimonial alliances. These three are important policies of Magadhan rulers, or the ruler of Haryanka dynasty, Bimbisara and Ajatashatru. They followed the policy of annexation, wars, art of war, and conquering the neighbor states through the wars and battles. యుద్ధాలు చేయడం ద్వారా పక్క రాజ్యాలను ఆక్రమించడం, annexation అంటుంటాం. Annexed to the Magadhan Empire. మగధ సామ్రాజ్యంలో ఓటమి పాలైన రాజ్యాలను విలీనం చేయడం. So that was the great contribution. And the second thing is they played super diplomatic relations. దౌత్య నీతిని ప్రదర్శిస్తున్నారు మగధ పాలకులు. పక్క రాజులకు ఏదైనా ఆపద వస్తే సహకరిస్తున్నారు. So this is how they maintain few diplomatic and friendly relations with the neighbor states and the neighbor rulers. Yala. So Avanti ruler, this is the example, naked example of this diplomacy. Avanti ruler Pradyota Mahasena was in dangerous position. He was deceased and he was a victim of jaundice. Now, the ruler of Bimbisara sent his court physician Jivaka to the court of Pradyota Mahasena of Avanti. And finally, Avanti ruler Pradyota was under treatment and he was cured by Jivaka, the court physician of Bimbisara. This is how Pradyota had a deep diplomacy with the ruler of Magadha. So Magadha maintained beautiful alliances and allies with the neighbor states, and this kind of diplomacy played a key role in strengthening the status of Magadha and becoming more powerful and super paramount power. Next, matrimonial alliance. This is also a wonderful reason and a cause which makes Magadha more powerful. మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, వైవాహిక సంబంధాల ద్వారా
ఒకటేమో యుద్ధాల ద్వారా అనెక్సేషన్, రెండేమో దౌత్య నీతిని ప్రదర్శించడం ద్వారా స్నేహ సంబంధాలను గాయకొనడం, మూడవది మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ వైవాహిక సంబంధాల ద్వారా పక్క రాజ్యాల రాణులు, లిచ్చావి రాణులు కావచ్చు, కోసల రాణులు కావచ్చు, ఈ విధంగా పక్క రాజ్యాల రాణుల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఆ రాజ్యాలను కూడా వరకట్నంగా పొందడం, ఆ రాజ్యాలతో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ రాజ్యాలతో మంచి సంబంధాలతో చుట్టూ మిత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం ఫలితంగా మగధ విజృంభించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ మినిస్టర్స్ లైక్ వత్సక and Kautilya was a great political thinker, not only the chief advisor to the king, but a great political thinker and a philosopher. Goppa Tatvikudu, Goppa political thinker. And this philosopher makes a beautiful book that is Arthashastra. Talks about economy rather than. So this talks about political administration and public administration rather than the economy. And this Arthashastra is a beautiful source to rule Magadha effectively and efficiently. And the Saptanga theory of Kautilya is also helpful to Magadha. And one more, commander-in-chief and army general of Ajatashatru, the great personality, and sometimes he was a minister of అజాతశత్రువుకి మినిస్టర్గా పనిచేసిన అస్సకుడు అనే బ్రాహ్మణ సేనాని. హీ ఇంట్రడ్యూస్ ద బ్యూటిఫుల్ ఆర్ట్స్ ఆఫ్ ద వార్ఫేర్. యుద్ధ క్షేత్రంలో యుద్ధ తంత్రంలో అద్భుతమైన సాధనాలను ఉపయోగించాడు అస్సకుడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ the superpower of Magadha. And what were the two important weapons or two important instruments introduced by Vatsaka? Mahashila Kantaka. Number one is Mahashila Kantaka. Another one is Ratha Musala. So these two are the important and sophisticated equipments, the art of warfare. Mahashila Kantaka. Maha means great, Shila, stone, Kantaka, killing. So this is a large stone which kills the enemies or foes. శత్రు సైన్యాన్ని అంతం చేసే ఒక పెద్ద రాయి. నెక్స్ట్ సెకండ్ థింగ్, రథ ముసలా. రథ మీన్స్ ఏ చారియట్, ముసలా కిల్లింగ్ ద ఎనిమీస్. శత్రు సైన్యాన్ని వధించగలిగిన ఒక రథం. Having iron blades, sophisticated iron blades in a rotating approach, orientation. Rotate అవుతూ ఇలా తిరుగుతూ ఉంటాయి అవి. Right, these sophisticated iron blades used to kill the enemies. సో ఈ విధంగా శత్రువుల యొక్క శిరస్సును ఛేదించగలిగిన, శిరచ్ఛేదనం చేసే ఈ రథ ముసలం అనే రథాలను కూడా యుద్ధాలను ఉపయోగించారు. సో ఈ విధమైన ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ మనకి అజాతశత్రు కాలంలో కనిపిస్తుంది. ఆ రాజులకి యుద్ధతంత్రమే లేకుండా మంచి తెలివితేటలను ప్రదర్శించి మంచి లక్షణాలను కలిగి రాజ్యాన్ని ఏ విధంగా సుపరిపాలన అందించి రాజ్యాన్ని ఏ విధంగా అద్భుతంగా తీర్చగలుగుతాం అన్న అంశాన్ని తనదైన శైలిలో అర్థశాస్త్రంలో సప్తాంగ సిద్ధాంతంలో కౌటిల్యుడు లాంటి మంత్రి అందించడంతో రైట్ ఈ మంత్రులు రాజ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. మగధ అనే రాజ్యం ఇట్స్ ఎ మోనార్కికల్ స్టేట్. పక్క రాజ్యాలతో పోలిస్తే మగధ రాజ్యం బాగా త్వరితగతిగా శీఘ్రంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా? డెసిషన్ మేకింగ్. ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద మొనార్కికల్ స్టేట్స్ ఈజ్ వెరీ ఫాస్టర్ దాన్
the Republican states. And there are two Republican states, few Republican states in the period of Shodasa Mahajanapadas. But Magadha is not a Republican state, where the process of decision making is very slow. But in Magadha, the process of this decision making is very fast and speed. Here the king speed up the plan and strategy in order to strengthen his own kingdom, in order to take the decision in favor of his subjects, and in order to implement the policies, enforcing the policies, like passing the legislations, రైట్, శాసనాలను చట్టాలను మనం ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా అప్పుడు శాసనాలను చేయడంలో, ఒక శాసనం చేయడంలో కానివ్వండి, ఒక డెసిషన్ని తీసుకోవడంలో కానివ్వండి, ఒక ప్రణాళికను, వ్యూహాన్ని ఎన్ఫోర్స్ అంటే రచించడంలో, వాటిని అమలుపరచడంలో మగధ అనేది అన్నిటికంటే ముందు వరుసలో ఉంది. దట్ వాస్ ద గ్రేట్ థింగ్, రైట్. So these all factors made Magadha more powerful and super paramount power and a sovereign power, a suzerain among the 16 Mahajanapadas in the 6th century BC. Okay, వీటన్నిటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్ తెలుగు 1.